ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మా పార్టీ కార్యకర్తలు నిర్ణయిస్తారు, కానీ ఈరోజు వేరే పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాడు కాంగ్రెస్ పార్టీ స్టేట్మెంట్ ఇస్తున్నారు. మీ పార్టీ సంగతి మీరు చూసుకోండి. కాంగ్రెస్ పార్టీ కాళ్ళ కింద భూమి కదులుతున్నది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాలలో తిరిగే పరిస్థితి ఉండదు. అది అర్థం చేసుకోవాల్సింది కోరుతా ఉన్నాను. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఏ హామీలు కూడా మీరు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. వచ్చినట్టు దోచుకోవడమే ఏకైక లక్ష్యంగా ఈరోజు మంత్రులు పోటీలు పడి ప్రజాధనాన్ని దోపిడీ చేస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేలు దోపిడీ చేస్తూ ఉన్నారు. మీరు భారతీయ జనతా పార్టీ గురించి, నరేంద్ర మోడీ గారి గురించి, బీజేపీ అధ్యక్షుడు ఎవరో మీరు చెప్తారా మాకు? మా పార్టీ కార్యకర్తల పార్టీ, మా పార్టీ సిద్ధాంతం ఆధారంగా పనిచేసేటువంటి పార్టీ. ఖచ్చితంగా మేము ఎవరు నిర్ణయించాలో మా పార్టీ అందరూ కూర్చొని నిర్ణయిస్తాం. కాబట్టి మాకు నీతి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా నేను చివరగా రామచంద్రరావు గారు అధ్యక్షులయ్యారు. రామచంద్రరావు గారు మనతో పాటు పనిచేసినటువంటి కార్యకర్త. విద్యార్థిగా ఉన్నప్పుడే విద్యార్థి పరిషత్తులో పనిచేశారు. ఆ రోజు వామపక్ష భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు అనేక రకాల బెదిరింపులు చేసినా తట్టుకొని నిలబడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీకి అధ్యక్షులుగా పనిచేశారు. ఆ తర్వాత భారతీయ జనతా యువ మోర్చాలో పనిచేశారు. అనేక సార్లు వారికి లాఠీ చార్జ్ అయింది. ఇప్పుడు కూడా కాలు ఏదైతే కుంటుతుంటాడో ఆ కాలు పోలీసుల లాఠీ చార్జీలో గాయమై నెలల తరబడి హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తి రామచంద్రరావు గారు. చాలామందికి తెలియదు. ఆ తర్వాత అనేక బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ కోసం బాధ్యత ఉన్నా లేకపోయినా, పదవి ఉన్నా లేకపోయినా పనిచేసేటువంటి నిస్వార్థమైనటువంటి కార్యకర్త, మనసులో ఏ రకమైనటువంటి కల్మషం లేనటువంటి కార్యకర్త ఎన్ రామచంద్రరావు గారి విషయాన్ని అర్థం చేసుకోవాల్సి. ఇటీవల జరిగినటువంటి శాసనమండలి ఎన్నికల్లో 3 సీట్లు మనం గెలిచాం. ఒకటి హైదరాబాద్ నుంచి ముందుసారి గెలిచాం, ఆ తర్వాత 2 గెలిచాం. ఆ శాసనమండలి ఎన్నికలకు వారు కోఆర్డినేటర్గా పనిచేసి పార్టీని ముందుకు నడిపించినటువంటి వ్యక్తి రామచంద్రరావు గారు. కాబట్టి ఈరోజు రామచంద్రరావు గారు, నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు నడ్డా గారు జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు, రేపు ఎవరైనా వస్తారు. కాబట్టి అనేక మంది వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కానీ, వేదిక ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈరోజు జిల్లా అధ్యక్షులయ్యారు, కొంతమంది మండల అధ్యక్షులయ్యారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు అనేక మంది పెద్దలు మన రాష్ట్రానికి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు. కాబట్టి ఇది నిరంతరమైనటువంటి సంస్థాగత ప్రక్రియ. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎవరు అధ్యక్షులైనా అందరం కూడా పార్టీ నియమావళి ప్రకారము, పార్టీ యొక్క లక్ష్యం కోసము, పార్టీ యొక్క మరి పటిష్టత కోసం అందరం కష్టపడి పనిచేయాల్సినటువంటి బాధ్యత మనకున్నది. ఆ దిశలోనే నాకు పూర్తి విశ్వాసం ఉంది. రామచంద్రరావు గారి నేతృత్వంలో మనందరం కూడా అంకిత భావంతో కష్టపడి పనిచేద్దామని మీ అందరినీ కోరుకుంటూ, గత 2 సంవత్సరాలు అంటే నేను 4వసారి పార్టీ అధ్యక్షుడిగా 2 సంవత్సరాల క్రితం బాధ్యతలు చేపట్టాను. 4th టైం. 2004లో నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మరి 2009లో రాష్ట్ర అధ్యక్షుడయ్యాను. ఆ రకంగా మొన్న గత సంవత్సరం అంటే 2024 జూన్లో బాధ్యతలు చేపట్టినప్పుడు మరి ఈ 2 సంవత్సరాల్లో కూడా అనేక మంది కార్యకర్తలు కొద్దిగా ఇబ్బంది కూడా జరిగినప్పటికీ దయచేసి అందరూ పెద్ద మనసుతో క్షమించి పార్టీ కోసము మరి అందరం కలిసిమెలిసి పనిచేసే విధంగా మరి ఏమైనా లోటుపాట్లు జరిగినా వేదిక మీద ఉన్న నాయకులు కానీ, వేదిక ముందున్న కానీ అందరూ క్షమించి మరి పార్టీని అందరం కలిసికట్టుగా ముందుకు నడిపే విషయంలో ఐక్యమత్యంతో పోదాము. ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలిచింది కాబట్టి దేశంలో అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగింది. భారతీయ జనతా పార్టీ గెలిచింది కాబట్టే 370 ఆర్టికల్ తొలగించాము. భారతీయ జనతా పార్టీ గెలిచింది కాబట్టే త్రిబుల్ తలాక్ పోయింది. భారతీయ జనతా పార్టీ గెలిచింది కాబట్టే ఈరోజు రైతులకు ఎంఎస్పీ పెంచుతూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ గెలిచింది కాబట్టే గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాలకు సంబంధించినటువంటి టాయిలెట్ల నిర్మాణం జరుగుతున్నాం. భారతీయ జనతా పార్టీ గెలిచింది కాబట్టే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చంద్రమండలంలో 3 రంగుల జెండా ఎగిరేశాము. ఆ రకంగా అనేక విషయాలలో ఈరోజు అధికారం మన కోసం కాదు,
అధికారం పార్టీ కోసం కాదు, అధికారం దేశం కోసం కావాలి. అధికారం ఈరోజు తెలంగాణ అభివృద్ధి కోసం కావాలి, తెలంగాణ అమరవీరుల ఆకాంక్షల కోసం కావాలి. ఆ అధికారం ఈరోజు ఎవరు ముఖ్యమంత్రి అవుతారో, ఎవరు మంత్రులు అవుతారో, ఎవరు ఎమ్మెల్యేలు అవుతారో, ఎవరు ఎంపీలు అవుతారో కాదు ఎజెండా. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా కమలం పువ్వు జెండా చేత పట్టుకొని మనం ఇంటింటికి వెళ్దాము. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ ఎన్నికలు జరిగినా బీజేపీ జెండా ఎగరేయాలని చెప్పి మీ అందరూ కోరుకుంటూ మనందరి తరఫున ఈ ఎన్నికలు నిర్వహించినటువంటి శ్రీమతి కేంద్ర మంత్రి శోభా మేడం గారికి, అదేవిధంగా కొత్తగా బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారికి మనందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జిందాబాద్ భారతీయ జనతా పార్టీ, జిందాబాద్ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. వందే వందే భారత్ మాతాకి.